యానిమేషన్ మూవీ, 1.5 అవర్ థియేట్రికల్ మూవీ. ఇది ఇండో జపాన్ కాన్సెప్ట్. జపాన్లోను ఇండియాలోను కూడా కల్చర్ ఎట్లా ఉంటుంది అనేది ఆ వేరియేషన్ అంతా చూపించాము. అండ్ మనకి జపాన్ కల్చర్ అంతా కూడా చాలా సిమిలర్గా ఉంటుంది. ఫుడ్ కానీ అండ్ డ్రెస్సింగ్ కానీ అండ్ కల్చర్ కానీ ఆ వే ఆఫ్ టాకింగ్ ఆర్ ట్రెడిషన్స్ కానీ చాలా సిమిలర్గా ఉంటాయి. సో దాన్ని బేస్ చేసుకుని ఈ కథ చేయడం జరిగింది. పర్టికులర్గా డ్రాగన్ చుట్టూ తిరిగే ఈ చిన్ని కథ, ఇండియాలో జపాన్ నుంచి డ్రాగన్ ట్రావెల్ చేసి ఎగ్ రూపంలో ఇండియా రావటము, ఇక్కడ డ్రాగన్గా అవతరించటము, కోడిపిల్లలతో తిరిగి అందరికీ ఫన్ పంచటం అనేది ఈ కథలో ముఖ్యాంశము. శ్యామలా గారు పిల్లల కోసం మనం పుస్తకాలు చదివేదానికంటే ఒక బొమ్మ చూసి నేర్చుకునేటటువంటి విధానం చాలా సులభం, పిల్లలకి అర్థమవుతుంది, మనసులో కూడా పెట్టుకునేదానికి అవకాశం ఉంటుంది. అందుకనే యానిమేషన్ ద్వారా శ్యామల గారు చేసినటువంటి ఈ ప్రయత్నం పిల్లలందరికీ నచ్చాలని, ఆమె గారి ప్రయత్నం సఫలీకృతం కావాలని ఈ సమావేశానికి ఇచ్చేసినటువంటి రెడ్డి గారికి, చారి గారికి, నర్సయ్య గారికి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఆమె గారి ప్రయత్నం సఫలీకృతం కావాలని భగవంతుని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. మరి ఈరోజు లాంచింగ్ సందర్భంగా ఇక్కడ విచ్చేసిన గౌరవనీయులు రోడ్లు భవనాల శాఖ మంత్రులు పెద్దలు తుమ్మల నాగేశ్వరరావు గారికి, పెద్దలు బసిరెడ్డి గారికి, నర్సయ్య గారికి, గౌరవనీయురాలు శ్యామల గారికి, మీడియా జర్నలిస్టులకు మరి పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం అంకురార్పణ చేయడానికి ఉత్సాహం చేశారు. ఏదేమన్నప్పటికీ మరి మీ అందరి సమిష్టి కృషితోటి ఈరోజు లాంచింగ్ గౌరవ మంత్రివర్గతోటి ఈరోజు జరిగింది. ఈ ప్రయత్నం మరి ప్రోగ్రాం తర్వాత ఒక మంచి కార్యక్రమం, ఎందుకంటే యానిమేషన్కి ఈరోజు ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపు ఉన్నది. మరి కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం కూడా యానిమేషన్లో నూతనత్వం ఉండాలి, ఈ ప్రభుత్వం నూతనత్వం పోగొడాలనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఆలోచిస్తున్నారు కనుక తప్పకుండా రాబోయే రోజుల్లో మరి పెద్దలు తుమ్మల నాగేశ్వరరావు గారు ఉన్నారు. అదేవిధంగా ఇప్పుడు ఇంకొక హాఫ్ అన్ అవర్లో గౌరవనీయులు సినిమాటోగ్రఫీ మంత్రి శ్రీనివాస్ యాదవ్ గారు రానున్నారు కనుక వారి సహకారంతో తప్పకుండా శ్యామల గారు మరి వారి మిత్రులందరూ తలపెట్టిన ఈ ప్రయత్నాన్ని ప్రభుత్వ పరంగా విజయవంతం చేయడానికి నా వంతు నేను తప్పకుండా కృషి చేస్తానని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మరి ఇక్కడ హాజరైన పిల్లలందరూ కూడా, ఎందుకంటే గతంలో చిన్న భీమా అని చెప్పేసి నల్ భీమ్ అనే ఒక కార్యక్రమం, తర్వాత ఇప్పుడు కూడా కొన్ని ఛానల్స్లో యానిమేషన్ తోటి మరి సండే కానీ ఇతర కార్యక్రమాలు కానీ పేరెంట్స్కు ఆ రిమోట్ ఇవ్వకుండా చూసే కార్యక్రమానికి పిల్లలు చూస్తున్నారు కనుక తప్పకుండా తెలంగాణ రాష్ట్రంలో కొత్త యానిమేషన్ ఈ సంవత్సరం ప్రారంభమవుతుంది కనుక ఈ కార్యక్రమం విజయవంతం కావాలి. తద్వారా ప్రేక్షక ఆదరణ, ముఖ్యంగా చిన్నపిల్లల ఆదరణ, తల్లిదండ్రుల ఆదరణ పొందాలని చెప్పేసి ఈ సందర్భంగా భగవంతుని కోరుతూ ఈ కార్యక్రమం కావాల్సిన శ్యామల గారికి, వారి మిత్రులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. గేమ్స్ చూడండి, యానిమేషన్ చూడండి, ఎడ్యుకేషన్లో చూడండి, సైన్స్ అండ్ టెక్నాలజీలో చూడండి, స్పేస్ ఇండస్ట్రీలో చూడండి, ఆటోమొబైల్లో చూడండి, సిమ్యులేషన్లో చూడండి, మీరు ఎక్కడ అనుకున్నా అక్కడ గ్రాఫిక్స్ అనేది ఉందండి. దీన్ని మనం ఈ కళను ప్రోత్సహించుకుంటూ పోతే భవిష్యత్తు ఫ్యూచర్లో మన తెలంగాణ నుంచి చాలామంది పైకి వచ్చే అవకాశం ఉంటుంది. సో శ్యామల గారు చేసిన ప్రయత్నాన్ని మనం అందరం సహకరించాలా. ఇక మన టీవీలలో కూడా యానిమేషన్ ఎపిసోడ్స్ ఎక్కువ పెట్టాలా. మన సినిమాటోగ్రాఫర్ గారు మినిస్టర్ ఉంటే బాగుంటుండే, వస్తారు, వచ్చిన కానీ మేము ఆయనతో మాట్లాడతాము. భవిష్యత్తు చెప్పేది ఏంటంటే మనకు మంచి అవకాశం ఉంది. పక్క రాష్ట్రాల్లో మహారాష్ట్ర కానీ, చెన్నై కానీ, కర్ణాటక కానీ, ఆంధ్రప్రదేశ్ కానీ దీనికి ప్రోత్సహిస్తున్నారు. మనం ఒకవేళ ప్రోత్సహించకుంటే వెనకబడిపోతామండి. కోలి శ్యామల గారు మరి ఇట్లాంటి సినిమాలు చేయడం వల్ల ఇంకా ముందు కూడా వారు ఇట్లాంటి తీయాలి. తెలంగాణ రాష్ట్రంలో కూడా మరి ఇట్లాంటి యానిమేషన్ సినిమాలు తీస్తే తప్పకుండా సహకారం ఉంటుంది. అదేవిధంగా తెలంగాణ కొత్త రాష్ట్రంలో కూడా సినిమా పరిశ్రమలు కూడా ముందు మరి అన్ని విధాలు కూడా వారికి సహకరించి మరి ముఖ్యమంత్రి గారు స్పెషల్గా తెలంగాణ సినిమా రంగానికి కూడా ప్రత్యేకంగా నిధులు కేటాయించి మరి
వారికి అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం ముందుంది. మళ్ళీ కూడా ఈ యానిమేషన్ ఈ కొత్త చిన్నారులు బాలబాలికలు చూస్తారు కాబట్టి మరి శ్యామల గారు ఇంకా ముందు ఇట్లా తీయాలని చెప్పి అందరికీ నమస్కారాలు. 1000 మాటల్లో చెప్పేటువంటి అర్థాన్ని ఒక యానిమేషన్ ద్వారా ఈరోజు చాలామంది చిన్నపిల్లలు ప్రపంచంలో మనకు ఉన్నటువంటి టెక్నాలజీని ఉపయోగించుకొని యానిమేషన్ మూవీస్ అసలు ఇంట్లో ఎంత చెప్పినా వినకుండా పిల్లలు అదే పనిగా చూస్తున్నటువంటి సందర్భం. అయితే ఇక్కడ తీసుకున్నప్పుడు లిటిల్ డ్రాగన్ 2D మరి జపాన్ నుంచి శ్యామల గారు ఇప్పుడున్నటువంటి పోటీ ప్రపంచంలో సినిమా ఇండస్ట్రీ ఎంత టఫ్గా ఉంటుందో మనకందరికీ తెలుసు. రిస్క్ అయినా పర్వాలే ఏదో ఒకటి సాధించాలనేటువంటి తపనతో మరి లిటిల్ డ్రాగన్ 2D యానిమేషన్ చిత్రాన్ని తీయడం, ఇది కూడా తెలుగు, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో మరి తీయడం, వారి ధైర్యానికి నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ ప్రొడ్యూసర్గా, క్రియేటివ్ డైరెక్టర్గా, రైటర్గా మరి అన్ని బాధ్యతలను తీసుకొని మరి కార్యక్రమం చేసినందుకు వారికి నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ తప్పకుండా ఇది సక్సెస్ఫుల్గా ముందుకెళ్లాలని, శ్యామల గారికి మంచి పేరు రావాలని, వారి టీంకు కూడా మంచి పేరు రావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. బాలు, ఏం చేస్తున్నావురా? ఈ బామ్ ఎప్పుడు ఇంతే, దేనికి ఒప్పుకోదు.